అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే. విశాఖలో దారుణం జరిగింది. 17 ఏళ్ల అమ్మాయిని ప్రేమ పేరుతో వంచించి ప్రియుడే అతి దారుణంగా అత్యాచారం చేశాడు. ఆ తర్వాత జరిగిన దారుణాన్ని తలుచుకొని అమ్మాయి ఒంటరిగా కూర్చొని ఏడుస్తున్న సమయంలో ఓదార్చడానికి వచ్చినట్లు వచ్చి నటించి మానవ మృగం 8 మందితో కలిసి మరో అత్యాచార యత్నం జరిగింది ఆ అమ్మాయి మీద. సభ్య సమాజం తల దించుకోవాల్సిన సంఘటన ఇది. అసలు సమాజం ఎట్టుపోతుంది? ఇంతటి దారుణానికి ఒడిగట్టడానికి ఎటువంటి అంశాలు ప్రేరేపిస్తున్నాయి? వీటిపై మాట్లాడదాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ అడ్వకేట్, సోషల్ యాక్టివిటీ ఉషశ్రీ గారు. మేడం నమస్తే అండి. నమస్తే మేడం, ఈ ఘటనను వర్ణించడానికి మాటలు సరిపోవట్లేదు. మేడం, నమ్మి వెళ్ళడమే తప్పవుతుందా అమ్మాయిలది? ప్రియుడు ఫస్ట్ మనం ఈ కేసులో చూసుకుంటే ఫస్ట్ ప్రియుడు అని చెప్పి నమ్మించి ఆ అబ్బాయితో పాటు అతని ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి అత్యాచారం ఒడిగట్టినట్టు మనకు తెలుస్తుంది. ఆ ఆడపిల్ల ఎవరు ప్రేమగా కొంచెం మాట్లాడినా నమ్మద్దు అని మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాం. నాలాంటి సోషల్ యాక్టివిస్టులు కౌన్సిలింగ్స్ ఇస్తున్నారు టీనేజ్ పిల్లలు అలా అని చెప్పి ప్రేమ పిల్లల్ని మేమేమి అవాయిడ్ చేస్తున్నాము అని కాదు. బట్ ర్యాండమ్గా పరిచయాలు, వాళ్ళు ఎలా ఉంటారు, వాళ్ళ మానసిక స్థితి ఎలా ఉంటుందో తెలియని సందర్భాల్లో చాలామంది అబ్బాయిలు అమ్మాయిల్ని సరే వాళ్ళు చేయడం ఒక ఎత్తు అయితే, అసలు వాళ్ళ ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి లవ్ అనే పేరుతో అమ్మాయిని ఇబ్బంది పెట్టడం అసలు అది చాలా దారుణంగా అనిపిస్తుంది. అదంతా జరిగే అమ్మాయి మానసికంగా శారీరకంగా ఎంత ఇబ్బంది పడితే వైజాగ్ బీచ్లో చచ్చిపోవడానికి వెళ్ళింది అని రాశారు. సో నాకు ఆ డౌట్ వచ్చింది, అలా జరిగితే యాక్చువల్గా ఇంటికో లేకపోతే ఇమీడియట్గా ఎక్కడికైనా వెళ్ళాలి కదా, బీచ్కి వెళ్ళడం ఏంటి అనే డౌట్ తీరా చూస్తే పేపర్లో రాశారు చనిపోవడానికి వెళ్ళింది అమ్మాయి. ఎలాంటి మానసిక పరిస్థితుల్లో అమ్మాయి ఉండుంటుంది? అలాంటి మానసిక పరిస్థితి, శారీరక పరిస్థితి చూసి ఒక దుర్మార్గుడు అసలు ఎంత నీచులు అంటే మనకి పశు ప్రవృత్తి కనిపిస్తోంది ఇక్కడ. మానవ మృగాలు పశు ప్రవృత్తి అంటే అడ్వాంటేజ్ తీసుకోవడానికి మరీ చనిపోయే ఒక గొర్రెని ఇంకా చంపి ఇంకా చంపి ఇంకా చంపి, అది మనిషిలాగా ఆలోచిస్తే అలాంటి సిచ్యువేషన్లో ఒక అమ్మాయిని కుదిరితే హాస్పిటల్కో లేకపోతే దగ్గరున్న వాళ్ళ ఇంటికో లేకపోతే సరే పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళకపోయినా సరే దగ్గరుండి తీసుకెళ్ళి దిగబెడతారు. మానసికమైన స్థితి అంత చనిపోయే స్థితిలో ఉన్న అసలు అలాంటి అమ్మాయిని తీసుకెళ్ళి మన ప్రభుత్వం ఇప్పుడు నూతన సరే విజయవాడ నుంచి తీసేశారు, విశాఖపట్నం ఇస్ గోయింగ్ టు బి క్యాపిటల్ అన్నారు. సో మన క్యాపిటల్ సిటీలో ప్రభుత్వం అనే పెద్ద మాట కన్నా పోలీసులు ఉంటారు. మనకి దిశ విజయవాడ కృష్ణ అనేది పక్కన దిశ వ్యాన్ జస్ట్ అంటే ఇలాంటి వాటర్ ఏరియాలో మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్లో ఆడపిల్లలు కానీ అబ్బాయిలు కానీ కొంచెం చనిపోవడానికి ఇలాంటి ఎమోషనల్ స్ట్రెస్ వచ్చినప్పుడు వాటర్ దగ్గరికి వెళ్తారు. సో మరి అక్కడ పోలీస్ ఏం చేస్తుంది, ఒక అమ్మాయిని ఇతను ఎంతో అబ్జర్వ్ చేసి ఒక మేకవన్నే పులిలాగా కాపు కాసి తీసుకెళ్ళాడు. సో బేసిక్గా చూసేవాళ్ళైనా సరే నార్మల్ పీపుల్ అంటే మనకి పట్టించుకో, పోలీసు యంత్రాంగం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ఆ అబ్బాయి అమ్మాయిని తీసుకెళ్ళడం, అసలు 8 మందితో అమ్మాయిని మళ్ళీ అత్యాచారం చేయడం, ఒక హోటల్ నుంచి ఇంకో హోటల్ కూడా మార్చి తీసుకెళ్ళాడు, 2 రోజులు ఇలా చేశారు అంటే మన సీసీ ఫుటేజ్ కానీ ఇప్పుడు అత్యాచారం చేసిన తర్వాత అమ్మాయిని ఫిజికల్గా తీసుకెళ్తాం అంటే చాలామంది గమనిస్తూనే ఉంటారు. మనకి ఇంత సెక్యూరిటీ రక్షక భటులు వీళ్ళంతా ఎందుకున్నారు, ఇవన్నీ అబ్జర్వ్ చేస్తూ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గర మూమెంట్స్ ఎట్లా ఉన్నాయి. అండ్ హోటల్లో అంతమంది వచ్చి వెళ్తుంటే ఒక రూమ్కి 8 మంది వచ్చి వెళ్తుంటే అబ్జర్వేషన్ అన్నా ఉండాలి కదా. సో బిజినెస్ ఒక్కటే కాదు కదండి, ఇలాంటివి జరుగుతున్నప్పుడు క్రైమ్ సీన్ జరుగుతున్నప్పుడు. మేడం, ఆ అమ్మాయికి 18 ఏళ్ళు కూడా రాలేదు, 17 ఏళ్ల అమ్మాయి మేడం. ఆ ఇన్సిడెంట్ అంటే ఎవరైతే ప్రియుడు ఇద్దరి ఫ్రెండ్ని కూడా తీసుకొచ్చి ఎప్పుడైతే అత్యాచారం చేశారో చనిపోవడానికి వెళ్ళిందంటేనే ఆవిడ మానసిక స్థాయిని అర్థం చేసుకోవచ్చు. అట్లాంటి వ్యక్తి ఇంకొక వ్యక్తిని అరే ఆదరిస్తున్నాడు, నాకు సాయం చేస్తా అన్నాడని మళ్ళీ నమ్మిన ఆ అమ్మాయిని మేడం సైడు అంటే నిజంగా అసలు దేంతో పోల్చాలి మేడం? ఇది దౌర్బల్యమైన సిచ్యువేషన్ అండి. ఆడపిల్లలకి సెక్యూరిటీ మనం ఇన్ని యాప్లు ఉన్నాయి, లేకపోతే జస్ట్ కాల్ అవే 30 సెకండ్స్లో వస్తారని చెప్తున్నాము. నాకు తెలిసి ఆ అమ్మాయి అనే తత్వంలోనే నమ్మటం, ఎవరన్నా కొంచెం బాగా మాట్లాడితే వాళ్ళని నమ్మటం, అండ్ అసలు ఊహాతీతం వర్ణనాతీతం. ఆ అమ్మాయి బాధ కానీ అసలు అమ్మాయి సిచ్యువేషన్ కానీ అంత జరిగింది అని చెప్తే ఎవరైనా సరే సహాయం చేస్తారని చెప్తారు, కానీ మళ్ళీ ఇంత దౌర్బల్యమైన సిచ్యువేషన్కి అమ్మాయిని తీసుకొస్తారని అయితే మనం ఆ అమ్మాయి కూడా అనుకొని ఉండదు.
సో మరి అమ్మాయి దగ్గర ఫోన్ ఉందా లేదా, అసలు ఆ మూమెంట్లో ఒక కాల్ చేసి అసలు ఏం జరిగి ఉంటుంది అంటే మేబీ అమ్మాయి ఇంకా వదిలేసుకుంది, మేబీ జీవితం మీదే అమ్మాయికి కంప్లీట్గా హోప్స్ పోయింది. అవును అవును. బట్ ఇలాంటి సంఘటన మా ఏపీలో జరగడం అండ్ తీరా అమ్మాయి స్వగ్రామంకి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ చెప్పిన తర్వాత అప్పుడు కేసు బుక్ అవడం అండ్ మిస్సింగ్ కేసు పెట్టిన తర్వాత ఇదంతా మనకి అక్కడ కూడా 2-3 రోజులు అసలు ఇంట్లో ఎవరికి చెప్పలేదంట, భయంతో అడగ్గా అప్పుడు బయటపడిందంట. అసలు ఇది బయటకు రాకపోతే పరిస్థితి ఏంటండి? వైజాగ్లో అసలు ఏం జరుగుతుంది? ఏపీలో అసలు ఉండాలన్నా లేకపోతే ఇప్పుడు బేసిక్ సెక్యూరిటీ ఏ మనుషులైనా సరే గ్రోత్ అనేది ఒక సిటీకి ఎప్పుడు వస్తుంది? సెక్యూరిటీ అనేది కొంచెం గట్టిగా ఉన్నప్పుడు. నేను ఎవరిని తప్పు పట్టడానికో ఎవరిని నిందించడానికి అని కాదు, కానీ పోలీస్ యంత్రాంగం ఇంత భయానకంగా ఒక 8 మంది గ్యాంగ్ రేప్ చేసి ఆ అమ్మాయిని ఇలా జరిగితే ఆ అమ్మాయి చెప్పేంత వరకు కూడా మనం తెలుసుకోలేకపోయాం. సో మన పరిస్థితి అంత దారుణంగా ఉంది అక్కడ. సో మనం దీన్ని ఎలా అనాలో, దీన్ని ఎలాగ అసలు అనాలిసిస్ చేయడం కాదు, అసలు అమ్మాయి సిచ్యువేషన్ చూసుకుంటేనే మనసు తరుక్కుపోతుంది. ఆడపిల్ల నిజంగా అంత ధైర్యంగా ఇన్సిడెంట్ లో అమ్మాయి బతుకుందని ఒక్క మనకి మినహాయింపు తప్పించి ధైర్యంగా ఇంకా బ్రతికుంది అనేది తప్పించి జీవత్వంతో సమానం అట్లా చేశారు. మేడం ఒక మెయిన్ విషయం అసలు ఎస్పెషల్లీ యూత్లోనే చూస్తున్నాం మేడం, ఎందుకు అసలు ఈ ప్రేమించడమే ఆ వయసులో తప్పు అనుకుందాము, తర్వాత నమ్మించి నమ్మక ద్రోహం చేయడం, దాన్ని ఇంకొకడు ఇచ్చేయడం, అంటే ఎటు చూడు కామన్ పాయింట్ అత్యాచారము లేకపోతే డేటింగో ఇవే జరుగుతున్నాయి కదా మేడం. అసలు ఎక్కడ లోపం ఎక్కడ వస్తుందంటారు? బేసికల్గా పాతకాలంలో ప్రేమ అంటే దాని ఎండ్ పెళ్ళయ్యేదండి. ఎవరన్నా లవ్ చేసుకుంటే ఒక 50 years బ్యాక్ క్రాస్ రిలీజియన్ కానీ ఇంటర్ క్యాస్ట్ కానీ పెళ్లి చేసుకునేవాళ్ళు. పెళ్లి వరకు కలిసి నడక, ఆ తర్వాత వాళ్ళు నడుచుకునే నడత, కలిసి ఉండాలనే ఉత్సాహము అండ్ కమిట్మెంటు ఉండేది. ఇప్పుడు ఉన్న కాలంలో పిల్లలకి నేను చెప్తే ఎబ్బెట్టుగా ఉంటుంది, కానీ ప్రేమ అంటే ఇండైరెక్ట్గా ఫిజికల్ రిలేషన్షిప్, ఫిజికల్ ఇంటిమసీ. లవ్ చేస్తున్నారంటే ఇది చెయ్యాలి, ఇది చేసిన తర్వాత లవ్ అనేది ఉందో లేదో తెలియదు, ఒక రకమైన సైకో ప్యాథ్స్ లాగా మారుతున్నారు. అబ్బాయిలను అంటానికి లేదు, అమ్మాయిలు కూడా ఉన్నారు. మేము కొన్ని కేసెస్ చూస్తూ ఉంటాం. ఆ అబ్బాయిలనే మనం తప్పు పెట్టడానికి లేదు, అమ్మాయిలు కూడా నువ్వు నన్నే లవ్ చేయాలి, నాతోనే ఉండాలి, నాతోనే తిరగాలి, నాతోనే మాట్లాడాలి. సో ప్రేమ అనే విషపు టంచు కలిగిన కత్తితో పక్కన వాళ్ళని కోయడం కానీ వాళ్ళు కోసుకోవడం కానీ జరుగుతుంది. సో ప్రేమ అంటే పాతకాలంలో లాగా ఒక మనిషిని ఇష్టపడి జీవితాంతం మన మనసుని జీవితాన్ని పంచుకోవటం కాదు, శరీరాన్ని పంచుకోవడమే ఎండ్ డెస్టినీ అదే అవుతుంది. సో అది పంచుకున్న తర్వాత కలిసి ఉంటారా, విడిపోతారా, వెళ్ళిపోతారా అనేది చాలా తొందరగా డెసిషన్కి వచ్చేస్తున్నారు. కానీ ప్రస్తుత సమాజంలో మేడం ప్రేమ కాకుండా అబ్బాయి అమ్మాయి కలిసి తిరగడం, వృత్తిరీత్యా కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఇట్లా అయిపోయిన సమయంలో ఇట్లాంటి కేసులు ఇంకోటి జరగొద్దు అంటే ఎస్పెషల్ అమ్మాయిలకి మీరేం సజెషన్ చేస్తారు, ఎట్లాంటి సూచనలు ఇస్తారు మేడం? గమనించుకుంటూ వీళ్ళతో మనం మాట్లాడితే ఫ్యూచర్లో వీళ్ళ నుంచి మనకి ఇబ్బంది కలుగుద్దా లేదా, అసలు వాళ్ళ క్యారెక్టర్ ఏంటి, వీళ్ళు చూపించేది మేకవన్నే పుల్లులా మేకల్లాగా కనిపిస్తారు ప్రేమించేంత వరకు, కొంచెం కలిసి తిరిగే వరకు, ఆ తర్వాత పులిలా మీద పడి రక్కేసి కొరికేసి చంపేస్తారా? ఈ యాటిట్యూడ్ని కొంచెం గమనించుకుంటూ మనుషులతో మెలగడం అనేది శ్రేయస్కరం అమ్మాయిలకి. ఇప్పుడున్న సమాజంలో అబ్బాయిలతో అసలు మాట్లాడకుండా, తిరగకుండా, పనులు చేయకుండా కలిసి బతుకుతున్నప్పుడు సమాజంలో వర్క్ చేస్తున్నప్పుడు తప్పదు. బట్ పర్సనల్ స్పేస్లోకి ఎవరినైనా రానివ్వాలంటే ఇవి కొంచెం గమనించుకుంటాం బెటర్. అండ్ ఇంకోటి, మనం ఈ కేసులో చూసుకుంటే ఈ అమ్మాయి బ్రతుకు తెరువు కోసం పట్టుకొని వచ్చింది. గవర్నమెంట్ అసలు అమ్మాయిని అట్లీస్ట్ ఇంత జరిగింది మన గడ్డ మీద, ఇంత జరిగినందుకు అమ్మాయిని ఆదుకొని అమ్మాయికి అట్లీస్ట్ ఎంతో కొంత సపోర్ట్ చేయడానికి డబ్బులు ఇచ్చి అమ్మాయిని ఆదుకోవడం అనేది బెస్ట్ శ్రేయస్కరమైన పరిస్థితి. ఎందుకంటే మన ఊరు వచ్చిన ఆడపిల్ల మన నిర్లక్ష్యం వల్ల నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది. కాబట్టి గవర్నమెంట్ తను ఆదుకుంటే చాలా బాగుంటుంది అనేది నా ఉద్దేశం. ఓకే మేడం, రైట్, థ్యాంక్ యూ. రైట్, మొత్తంగా సభ్య సమాజం మీద వందల లక్షల ప్రశ్నలు రేకెత్తిస్తుంది వైజాగ్లో జరిగిన ఆ ఇన్సిడెంట్. ఒక అమ్మాయి నమ్మడమే పాపం అయిపోతుందా? నిన్నో సంఘటన, నేడో సంఘటన, రేపు మరో సంఘటన. ఇట్లా జరగొద్దంటే అమ్మాయిలు ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన అవసరం కనిపిస్తుంది. తోటి వ్యక్తిని, ఎదుటి వ్యక్తిని, సాటి ఫ్రెండ్ కానీ ఎవరైనా కావచ్చు, నమ్మే విషయంలో మాత్రం మీరు 1కి 10 సార్లు ఆలోచన చేసి ముందడుగు వేయాలని కూడా ఉషశ్రీ గారు సూచిస్తున్నారు. థ్యాంక్ యూ.